శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ పరమాత్మ శ్రీమతం పైన నడిచే వారిని, శ్రేష్టమైన వారిని, సత్యుగి నివాసిని, పరోపకారి ఆత్మను. నేను ఆత్మ ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి వారి సన్ముఖంలో ఈ శ్రేష్టమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. డేట్ 29/11/2024. ఈరోజు మన యొక్క హెడ్డింగ్ మధురమైన పిల్లలు. ఒకవేళ శివ్ బాబా పట్ల గౌరవం ఉన్నట్లయితే వారి శ్రీమతంపై నడుస్తూ ఉండండి. శ్రీమతంపై నడవడం అనగా తండ్రిని గౌరవించడం. రోజంతట్లో అవుట్ ఆఫ్ 24 hours నేను ఆత్మ ఎంత సమయం పరమాత్మ గౌరవాన్ని కాపాడుతున్నాను, నా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలా ఉంది, పరమాత్మని అగౌరవపరిచే ఏ పని చేయటం లేదు కదా చెక్ చేసుకోవాలి. ప్రశ్న: పిల్లలు తండ్రి కన్నా కూడా గొప్ప ఇంద్రజాలికులు, అది ఎలా? ఉన్నతమైన తండ్రిని తన కొడుకుగా చేసుకోవడం అనగా తనువు, మనసు, ధనంతో తండ్రిని వారసునిగా చేసుకోవడం అనగా వారిపైన బలిహారం అవ్వడం. ఇది పిల్లల యొక్క ఇంద్రజాలం. ఎవరైతే ఇప్పుడు భగవంతుణ్ణి వారసునిగా చేసుకుంటారో వారు 21 జన్మల కొరకు వారసత్వానికి అధికారిగా అవుతారు. అండర్లైన్ పాయింట్: పరమాత్మని ఎవరైతే వారసుడిగా చేసుకుంటారో 21 జన్మలు వారు పరమాత్మ వారసత్వానికి అధికారిగా అవుతారు. రోజంతట్లో తనువు, మనసు, ధనం, మనస, వాచ, కర్మన నేను ఆత్మ పరమాత్మ పైన బలిహారం అయ్యానా? పరమాత్మని నా వారసుడిగా చేసుకున్నానా? ప్రతి విషయం పరమాత్మకి సాక్రిఫైస్ చేస్తున్నానా చెక్ చేసుకోవాలి. ఏ పిల్లల కొరకు ట్రిబ్యునల్ అనగా న్యాయ సభ కూర్చుంది. ఎవరైతే దానం ఇచ్చిన వస్తువుని తిరిగి తీసుకోవాలి అనే సంకల్పం చేస్తారో, మాయకి వశమై డిస్సర్వీస్ చేస్తారు, వారి కొరకు న్యాయ సభ కూర్చుంది. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి అర్థం చేస్తున్నారు. ఇక్కడ విచిత్రమైన పిల్లలు. చిత్రం అనగా ఆత్మ, చిత్రం అనగా శరీరం, విచిత్రం చిత్రం కానిది ఆత్మ. ఇక్కడ పరమాత్మ ఆత్మలతో మాట్లాడుతున్నారు. దూరదేశపు నివాసి అయిన పరమాత్మ వచ్చారు దూరదేశం నుంచి తన పిల్లలకి చదివించడానికి. వారే ఒక టీచర్గా అయి మనకి యోగాన్ని నేర్పిస్తున్నారు. వారి స్మృతి యాత్ర ద్వారా నేను ఆత్మ ఎంతో ఉన్నతంగా అవ్వగలను. పరమాత్మ సతో ప్రధానంగా నన్ను తయారు చేస్తున్నారంటే నేను ఆత్మ తమో ప్రధానంగా అయ్యి ఎలాంటి పనులు చేయటం లేదు కదా. స్వయం వారిని నా వారసుడిగా, నా కొడుకుగా తయారు చేసుకొని మనస, వాచ, కర్మన బలిహారం అవుతున్నానా? విచిత్రుడైన తండ్రిని ఎంతవరకు స్మృతి చేస్తున్నాను? మాయ నన్ను మోసం చేస్తుంటే నేను ఆత్మ మాయ నుంచి పూర్తిగా నా ముఖాన్ని తిప్పేసుకుంటున్నానా? అనుక్షణం నేను తండ్రికి చెందిన వారిని అనే విషయం నాకు గుర్తుంటుందా? పరమాత్మకి సమర్పణ చేయగలిగే పుష్పాలుగా నేను తయారవుతున్నానా? బాబా చెప్తున్నారు, కొంతమంది జిల్లేడు పువ్వులు బాగా ఉంటారు, కొంతమంది సుగంధాన్ని ఇచ్చేవారిగా, కొంతమంది సేవాదారి పుష్పంగా, కొంతమంది పూజ్య పుష్పంగా అవుతారు. నేను ఎలాంటి పుష్పంగా తయారవుతున్నాను?
నా కోసం రాజ్య స్థాపన చేస్తున్నారంటే నేను ఆత్మ స్మృతి యాత్ర పైన ఎంత ఫోకస్ పెడుతున్నాను. వన్ నేను కానీ డిస్సర్వీస్ చేశానంటే 100 రెట్లు నాకు శిక్ష అయితే లభిస్తుంది. సో ఇంతమంది జనాభాలో ఎంతో కొద్ది మంది పరమాత్మని గుర్తించారు. ఆ కొద్ది మందిలో కొద్ది మంది చదువుతున్నారు. వాళ్ళే ఉన్నతంగా ఎలా అవ్వగలరు అనేది వారి పురుషార్థం పైన ఆధారపడి ఉంది. మరి నేను ఆత్మ ఈశ్వరీయ సంప్రదాయానికి చెందిన వారిని. అనుక్షణం ఈ బేసిక్ పాయింట్ నాకు ఎంతవరకు గుర్తుంటుంది. స్వయం పరమాత్మ నన్ను డబల్ కిరీటధారిగా తయారు చేస్తున్నారనేది నాకు గుర్తుంటుందా? పూజ్యుల నుండి పూజారిల నుంచి నన్ను పూజ్యులుగా తయారు చేస్తున్నారని గుర్తుంటుందా? 84 జన్మల రహస్యాన్ని నాకు అర్థం చేయిస్తున్నారనే విషయం గుర్తుంటుందా? పరమాత్మ వచ్చారు నా జీవితం అనే నావను ఒక తీరానికి చేర్చడానికి. అలాంటి పరమాత్మ ఎవరినైతే జగద్గురువు అంటారో, అంటే మొత్తం జగత్తు అన్నిటికీ సద్గతిని ఇచ్చేవారు వారొక్కరే. అలాంటి తండ్రి నా తండ్రిగా అయ్యారంటే నాకు ఎంతటి నశ ఉండాలి అనేది చెక్ చేసుకోవాలి. ధారణ: అవినాశి జ్ఞాన రత్నాలతో బుద్ధ రూపి ఈ జోలను నింపుకొని సుసంపన్నంగా అవ్వాలి. అంతేకాని ఎలాంటి రకమైన అహంకారం అనేది చూపించకూడదు. నేను ఆత్మ సేవ చేయటానికి యోగ్యులుగా అవ్వాలి. ఇక మళ్ళీ ఎప్పుడు ద్రోహులుగా అయి డిస్సర్వీస్ చేయకూడదు. బాబా చెప్పే పురుషార్థానికి విరుద్ధంగా వెళ్ళడమే డిస్సర్వీస్. దానం ఇచ్చిన తర్వాత చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దానం ఇచ్చిన వస్తువుని ఎప్పుడూ తిరిగి తీసుకోకూడదు. కనీసం తీసుకోవాలి అనే సంకల్పం కూడా రాకూడదు. వరదానం: డైరెక్ట్ పరమాత్మ లైట్ యొక్క కనెక్షన్ ద్వారా అంధకారాన్ని పారదోరేవారు లైట్ హౌస్ భవ. పిల్లలైన మీ వద్ద డైరెక్ట్ పరమాత్మ యొక్క లైట్ యొక్క కనెక్షన్ ఉంది. కేవలం స్వమానం అనే స్మృతి యొక్క స్విచ్ ను ఆన్ చేసినట్టయితే, స్వమానం అనే స్విచ్ ని ఆన్ చేసినట్టయితే ప్రకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి భయంకరమైన చీకటైనా కానీ వెలుగులోకి వెళ్ళగలరు. పరమాత్మ లైట్ ఒక లైట్ హౌస్ గా పనిచేస్తుంది. స్లోగన్: స్వపురుషార్థంలో తీవ్రతను తీసుకువచ్చినట్లయితే మీ వైబ్రేషన్స్ ద్వారా ఇతరుల మాయ సహజంగానే పారిపోతుంది. స్వయం యొక్క మాయ కూడా కాదు, ఇతరుల మాయ కూడా. అంటే స్వయం యొక్క పురుషార్థం తీవ్రతను తీసుకొచ్చినట్లయితే మన వైబ్రేషన్స్ ద్వారా ఇతరుల మాయ సహజంగానే పారిపోతుంది. మరి నేను ఆత్మ ఎలాంటి వైబ్రేషన్స్ ని జనరేట్ చేస్తున్నాను? నా సంకల్పాలు నా వైబ్రేషన్స్ గా పనిచేస్తాయంటే నేను ఆత్మ సదా ఆ లైట్ హౌస్ తో కనెక్ట్ అనేది జోడిస్తున్నానా అనేది చెక్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు స్వమానం: నేను లైట్ హౌస్ అయిన పరమాత్మతో నా బుద్ధిని జోడింప చేసే వారిని. ఓకే, నేను ఆత్మ సదా లైట్ హౌస్ తండ్రితో ఆ లైట్తో నా బుద్ధిని జోడింప చేసే వారిని. బుద్ధి జోడింప చేస్తే ఆటోమేటిక్గా వారి నుంచి లైట్ లభిస్తుంది. నా బుద్ధి యొక్క లైట్నెస్ ద్వారా బుద్ధి నుంచి ప్యూర్ వైబ్రేషన్స్ జనరేట్ అవుతాయి. ప్యూర్ వైబ్రేషన్స్ ద్వారా చుట్టూ వాయుమండలం మారిపోతుంది. చుట్టూ వాయుమండలం మారిపోతే మాయ కనీసం ఎంటర్ కూడా అవ్వదు. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ పరమాత్మ లైట్ హౌస్తో సదా లైట్ కిరణాలను తీసుకునే వారిని, శ్రేష్టాచారి ఆత్మను, గుప్తమైన ఆత్మను సత్యతా శక్తితో సత్యత కిరణాలను నలువైపులా వ్యాపింపచేస్తూ నేను ఆత్మ ప్రతి ఒక్కరికి
శుద్ధ వైబ్రేషన్స్ ఇచ్చేవారిని, నిర్సంకల్పదారి ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను, సతో ప్రధాన ఆత్మను. నేను ఆత్మ ముక్తి, జీవన ముక్తిని పొందేవారిని, శ్రేష్టమైన సౌభాగ్యవంతుడను. నేను ఆత్మ పరోపకారి ఆత్మను, సదా నా ప్రియమైన తండ్రితో బుద్ధి యోగాన్ని జోడిస్తూ లైట్ యొక్క కిరణాలను తీసుకుంటూ చుట్టూ వాయుమండలాన్ని, ద ప్యూర్ వైబ్రేషన్ from the Supreme Father, the vibrations of my soul spreads into this atmosphere. The vibrations of my lightness experience the other people to get close to the Father. These are the pure vibrations I receive from the Almighty. Almighty is my Father. He is everything to me. I completely sacrifice myself towards my Father. The thoughts I generate makes everyone to experience the pure divinity. The words I speak let everyone to get connected to my Father. The behavior I showcase the divinity of myself. Hey Father, thank you so much for showing me the path of true connectivity. I follow the path of the Supreme Father and experience the lightness of myself. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the true power from the Supreme Father. Spread that power to every part of this body. With the Father's power, I'm going to experience the divinity within me. Om Shanti. Shanti.